పిల్లలు కూడా అలా వాడకుండా ఉన్న అంటే మనం కళ్ళను కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారిని మాట్లాడాలి. ఓకే, చేసి ఇస్తున్నాం ఇప్పుడు. చేసి లిస్ట్ రాసుకున్నాను సార్. లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ వెండర్ ఓకే ఇచ్చి వాళ్ళు దాని ఆ విషయం ప్రకారం చేసి మనకు లేబులింగ్ చేసి ఇస్తారు సార్. ఆ బేబీకి ఏవి అని ఇస్తారు సార్. ఆ విషయం అవి మళ్ళీ వాళ్ళకి నేర్పిస్తాం సార్. ఇప్పుడు మనము అందులో నుంచి ఒక బాక్స్ ఇయ్యమ్మా. రాజ్యలక్ష్మి 10th క్లాస్ ఫిమేల్. ఎవరమ్మా రాజ్యలక్ష్మి? ఇప్పుడు నీకు ముందు కళ్ళజోడు వాడేదానివా? ఇదే స్టార్టింగా? ఫస్ట్ ఇదే కళ్ళజోడు రావడం ఆనందంగా ఉందా? మామూలుగా బాగుందా? మామూలుగానే బాగుందా? ఇప్పుడు పెట్టుకో. ఎలా కనిపిస్తుంది? అసలు నీవేనా ఇవి? బాగా కనపడుతుందా? పుస్తకం తెచ్చుకో. ఎస్, నీ పేరు రాజ్యలక్ష్మి. పుస్తకం ఏం బాగుంటుందా ఈ అమ్మాయి? ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ నుంచి చదువు. The internment of COPRA has led to the setting of a separate Department of Consumer Affairs central in the Indian government. ఓకే, ఇప్పుడు అద్దాలు తీసేసి చదువు. గ్రాఫ్లో చదువు. To the consumer movement today, there are more than 2,000 consumers. సరిగ్గా కనిపించట్లేదు కదా? డిస్టర్బెన్స్ ఇప్పుడు అద్దాలు పెట్టు. మరి ఎన్ని రోజులుగా నువ్వు ఈ ప్రాబ్లంని ఎదుర్కొంటున్నావు? మీరు నీ తల్లిదండ్రులు గమనించలేదా నీకు ప్రాబ్లం ఉంది అని? మరి తీసుకెళ్లారా డాక్టర్ దగ్గరికి? మరి ఆయన అద్దాలు పెట్టుకోవాలా అని చెప్పాడా? ఉండడం వల్ల అని చెప్పాడా? అద్దాలు పెట్టాలా అని చెప్పలేదా? సైట్ ఉంటుంది అయితే జనరల్గా పెద్దలకు వస్తుంది. పెట్టుకో, అద్దాలు పెట్టుకో. ఓకే రాజ్, ఇప్పుడు నుంచి ఇంకా బాగా చదువు. ఇలా పడినా ఏం కాదు వీటికి. ఓకే, తర్వాత ఇవి ఇట్లా వంచినా ఇరిగిపోవు. ఇవి అంత మంచివి చూసి ఇప్పిస్తున్నాం మీకు. ఇలా ఇలా అంటే నేను ప్రెస్ చేయట్లేదు. ఇలా గట్టిగా మనం లోపలికి ప్రెస్ చేసినా విరగదు, బయటకు ప్రెస్ చేసినా విరగదు, వీటిని పట్టుకున్నా విరగదు. 10 సార్లు కింద పడేసినా మంచివి తీసుకొని మీకు ఇస్తున్నాం. సో దీని మీద మీ లేబుల్ వేసి ఇప్పుడు ఇవి పెట్టుకో. పల్లవికి సైజ్ బాగా కూర్చున్నాయి, సరిగ్గా కూర్చున్నాయి. పల్లవి గుడ్డు తింటున్నారా లేదా? కొంతమంది ఏదో రోజు గుడ్డు మొహం మొత్తేసింది అని తినట్లేదని విన్నాను. ఇందాక డాక్టర్ గారు ఏం చెప్పారు? ఏమన్నారు? కోడిగుడ్డు తినాలని కూడా చెప్పారు. ఎందుకు తినాలి? కంటి చూపు బాగుండాలంటే కోడిగుడ్డు తినాలి, క్యారెట్ తినాలి, ఆకుకూరలు తినాలి. దానివల్ల మీకు మంచి చూపు వస్తుంది. గతంలో పెద్దవాళ్ళు ఎవరు అన్ని తగ్గించుకోవాలి. స్క్రీన్ టైం, టీవీలు చూడడం కానీ, ఇంకేదైనా మొబైల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, స్క్రీన్ టైం తగ్గించుకొని ఎక్కువ సమయాన్ని మనము చదువుకోవడము, ఆడుకోవడము, తల్లిదండ్రులతో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఈ విధంగా చేసుకోవాలి. మీ డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మీరు ఆ అద్దాలని చదివేటప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. చదివేటప్పుడు కష్టపడుతూ ముందుకు వెనక్కి జరుపుకుంటూ సరిగా కనపడక మళ్ళీ మీకు అద్దం మార్చాల్సి వస్తుంది. మీ సైట్ ఇంకా కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా చదివేటప్పుడు ప్రతిసారి మీరు ఈ అద్దాలను పెట్టుకొని కష్టపడకుండా చదవాలి. మీరు చిన్నపిల్లలు, మీకు ఎందుకు సరిగా కనపడడం లేదో అర్థం కాదు. అర్థం కాక చదివితే తలనొప్పి వస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మీ కొలీగ్స్ ఎవరన్నా కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకునేటట్టుగా. ఇది మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి. ఒక మంచి ప్రోడక్ట్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి మనం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి వాటిని చాలా మంచివి తెచ్చి ఇచ్చాను మనం మీకు. ఓకే, జాగ్రత్తగా బాగా వాడుకోండి. పెట్టిస్తే
బాగున్నాయి. ఓకే.